నిన్న ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్ని అవమానించడం జరిగింది. ముఖ్యంగా ఒక ఎస్ఐని ఉద్దేశించి ఈసారి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే పోలీసుల్ని బట్టలు ఇప్పి రోడ్డు మీద నిలబెడతాం, మీ ఉద్యోగాల్ని తీసేస్తాం అని బెదిరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒకటే అడగదలుచుకున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ని, పోలీసు వాళ్ళని మీరు కాపాడుతున్నారా, ఆ డిపార్ట్మెంటు మిమ్మల్ని కాపాడుతుందా? అదేవిధంగా ఒక గవర్నమెంట్లో ఒక ఎస్ఐ కానీ, సిఐ కానీ, ఎస్పీ కానీ, డిఎస్పీ కానీ వాళ్ళని నియమించాలంటే రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఆ పోస్టుల్లోకి వస్తున్నారా, లేకుంటే మీరిచ్చే రికమెండేషన్ ద్వారా వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అవుతున్నారా? వాళ్ళు కష్టపడి చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి ఏదో సర్వీస్ చేయాలనేటువంటి ఒక ప్యాషన్తోనే వాళ్ళు జాబ్స్ చేయడం జరుగుతుంది. మీరు 5 సంవత్సరాలు ఉండి తర్వాత ఎక్కడ ఉంటారో కూడా తెలియదు, కానీ వాళ్ళు 60-61 ఇయర్స్ వరకు వాళ్ళ యొక్క జాబ్ని చేసుకోవచ్చు. అంటే దీన్ని బట్టి మీరు అనేది ఏంటంటే, ప్రతి ఉద్యోగం చేసుకునే వ్యక్తి మీ కిందనే, అంటే గవర్నమెంట్ కింద బానిసలుగా మీ యొక్క ఉద్దేశం. మీరు నిన్న ఆ మాట అన్నారంటే ఎంప్లాయీస్ అందరూ కూడా మీ కింద బానిసల్లాగా మీరు భావిస్తున్నారు, కానీ వాళ్ళు బానిసలు కాదు. మీరు వాళ్ళని గ్రిప్లో పెట్టుకుంటున్నారు, మీ చెప్పు చేతల్లో పెట్టుకుంటున్నారు తప్పితే వాస్తవానికి మీ యొక్క జాబులు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మీ జాబులే టెంపరీ, వాళ్ళే పర్మనెంట్. కానీ మీ ప్రభుత్వాల కింద వాళ్ళు ఒక బొమ్మల్లాగా తయారైపోయారు. మీరు తయారు చేశారు అట్లా. హూ ఆర్ యూ? ఒక ఎంప్లాయీని రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఎంపికయ్యి ఆ పోస్ట్ని సాధించి జాబ్ చేసుకునేటువంటి వాళ్ళని బెదిరించే హక్కు మీకు ఎక్కడిది? నువ్వు ప్రజలు ఓటేస్తే గెలిచి 5 సంవత్సరాలు పరిపాలన చేసి పోయేటోడి నువ్వు. అలాంటిది రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక డిపార్ట్మెంటులో ఉన్నటువంటి వ్యక్తుల్ని, ఎంప్లాయీస్ని బెదిరించేటువంటి హక్కు నీకు లేదు. ఎస్ఐ అనుకుంటే నిన్ను అరెస్ట్ చేయొచ్చు, కానిస్టేబుల్ కూడా అరెస్ట్ చేయొచ్చు. అది మీ యొక్క వాల్యూ. అలాంటిది మీరు వాళ్ళని బెదిరించడం అనేటువంటిది మూర్ఖత్వం. అంతే తప్పితే వాళ్ళదేమైనా డిపార్ట్మెంట్లో ఎవరిదైనా తప్పు ఉంటే మీరు వాళ్ళ యొక్క పై అధికారులతోనే మాట్లాడి, పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆయన తప్పు ఏమైనా ఉంటే చెప్తే వాళ్ళే పనిష్మెంట్ ఇస్తారు. నిజంగానే ఎస్ఐది ఏమైనా పొరపాటు ఉంటే అతనికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో వాళ్ళు ఇస్తారు. అంతే తప్పితే బట్టలు ఇప్పేస్తాం, రోడ్డు మీద నిలబెడతాం, ఉద్యోగాలు తీసేస్తాం. హూ ఆర్ యూ? నువ్వెవరు? వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి కష్టపడి చదివి ఏదో సర్వీస్ చేయాలనేటువంటి ప్యాషన్తో బ్రతకడానికి, ప్యాషన్ ప్లస్ బ్రతకడానికి ఒక మార్గాన్ని ఎంచుకొని వాళ్ళు సర్వీస్ చేయాలని వాళ్ళు వస్తే నువ్వెవరు అసలు వాళ్ళని తిట్టడానికి? నీకే హక్కు ఉంది? ప్రజలు ఓటేయకపోతే నువ్వు జీరో. ప్రజలు ఓటేస్తేనే నువ్వు ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ. వాళ్ళు లేకపోతే నువ్వెవరు అసలు? అంటే నీకు జనాలు అయితేనో కావాలి ఓట్లు వేయడానికి, నిన్ను కాపాడి వ్యవస్థను కాపాడేటువంటి డిపార్ట్మెంట్ని మాత్రం నువ్వు తిడతావు. ఇప్పటికైనా జనాలు కానీ, డిపార్ట్మెంట్స్ కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాజకీయ నాయకులతోని మీరు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులతో ఎంత ఉండాలో అంతే ఉండాలి. మీ పని మీరు చేసుకుంటూ పోవాలి. ఎవరికి మీరు తొత్తులుగా మారద్దు. మీరు ఈ పని మీరు సజావుగా చేసుకుంటా వెళ్ళాలి. మీరు ఒక్కసారి బెండ్ అవటం మొదలు పెట్టారంటే చెప్పట్లే ఇప్పుడు ఆయన
మా గవర్నమెంట్ వస్తే నీ బట్టలు తీసేస్తాం, నీ ఉద్యోగం తీసేస్తాం, నేను జీరో చేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అని బెదిరిస్తాడంటే దాని అర్థం ఏంది అసలు? మీ విలువ మీరు కాపాడుకోవాలి. వాళ్ళ పట్ల మీరు ఎట్లా ఉండాలనో నాయకుల పట్ల మీరు పర్ఫెక్ట్గా ఉంటే మీ దగ్గరకు వచ్చేటువంటి సాహసం చేయరు, ఇలాంటి మాటలు వాళ్ళకి రావు. థ్యాంక్ యూ.